సహనం ఎక్కువైపోయింది మన దేశానికి. ఎందుకంటే కంట్రీ మనుషులే సహనం ఎక్కువ మనకి. ఏదైనా అతి చేస్తే మంచిది కాదు, అతి సహనం కూడా మంచిది కాదు, మితిమీరిన మంచితనం కూడా మంచిది కాదు. ఇష్టారాజ్యంగా వచ్చి కాల్ చేసి వెళ్ళిపోతా ఉంటే మనం ఎందుకు కామ్గా ఉండాలి? మన జన సైనికుడు చనిపోయిన మన జన సైనికుడు మనలో ఎవరైనా కావచ్చు, అది నేను కావచ్చు, మీరు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అది ఎంతమంది ఇక్కడికి వచ్చేసి ఉంటున్నారో మనకు తెలియదు, ఏ ముసుగులో ఉంటున్నారో తెలియదు మనకి. సో మీరు వెళ్ళేటప్పుడు ఇది నిరంతర పహార, ఎటర్నల్ విజిలెన్స్ ఈజ్ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఫర్ డెమోక్రసీ. మన బాధ్యత పదవులు వచ్చేసినాయా లేదా, మనం గెలిచేసామా లేదా కంటే కూడా ఎంత బాధ్యతగా ఉండగలం, మనం ఎంత నిరంతరంగా మనం విజిలెన్స్తో ఉండగలం, పహారా కాయగలం సమాజం మీద. ఊళ్ళల్లో ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చారా, అనుమానాస్పదంగా తిరుగుతున్నారా, ఇవన్నీ ఇట్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. సో నాకు ఇది 3 సార్లు యుద్ధం ఓడిపోయిన తర్వాత మన మంచితనం ఇంకా అర్థం చేసుకుంటే ఇలాగ వచ్చి ఇళ్లలోకి వచ్చి చంపుతారు. షికార్కి వెళ్తే, సరదాకి వెళ్తే చంపేస్తారు. దీనికి మటుకు చాలా బలమైన స్టాండ్ తీసుకోవాలి. అందుకే నాయకులందరికీ కూడా, జన సైనికులందరికీ కూడా, వీరమలందరికీ కూడా ఇది ధైర్యంతో కూడుకున్న పని. ఉగ్రవాదులను ఎదుర్కోవడం అంటే ధైర్యంతో కూడుకున్న పని. దో వీఆర్ ఎ రీజనల్ పార్టీ, వీ డిడ్ంట్ ఎక్స్పాండ్ యాజ్ ఆన్ నౌ, వి కన్ఫైన్డ్ ఓన్లీ టు స్టేట్ ఏపీ, కొంత తెలంగాణ. కానీ మన ఆలోచన విధానం జాతీయవాదం.